ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మీకు సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాకపోతే మీరు ఫుల్ వీడియో చూడండి, నేను మీకు చెప్తా, ఆ ప్రకారం చేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో చేసిన మిస్టేక్ ఇప్పుడు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సీట్ రాకపోతే మళ్ళీ మీకు ఎంసెట్ రాసి సీట్ తెచ్చుకోవాలంటే 1 year టైం పడుతుంది ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్తా, సో వీడియో మొత్తం చూడండి. మీకు వెబ్ ఆప్షన్స్ సరిగ్గా గీయలేకపోతేనే మీకు సీట్ రాదు ఫ్రెండ్స్. మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. అట్లా ఇవ్వలేకపోతున్నానంటే మీరు ఈ వెబ్సైట్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఎంసెట్ కొట్టేసి ఇట్లా ఇక్కడ మనకి ఆప్షన్ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇట్లా అడ్మిషన్ అనేసి, ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. జూమ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్. సో మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఫేజ్కి కూడా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మీరు ఇది క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. స్పెషల్ ఫేజ్ది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఎక్సెల్ షీట్ అనేసి చూపిస్తుంది, దాంట్లోనే ఓపెన్ చేసుకోండి. సో మీరు అది చూసిండ్రు కదా ఫ్రెండ్స్, వెబ్సైట్లోకి వెళ్ళి ఎట్లా మనం లాస్ట్ ర్యాంక్ డౌన్లోడ్ చేసుకోవాలో. సో మీరు అది లాస్ట్ ర్యాంక్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఎక్సెల్ అనే యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ యాప్. అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తా, అది కూడా ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్. అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక అలా పీడిఎఫ్ ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ ఇట్లా అన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ కాలేజ్ కోడ్ ఏ, మళ్ళీ మీరు ఇక్కడ ఏ అనేసి ఆల్ఫాబెట్నే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడైతేనే మీకు ఇక్కడ డిలీట్ చేసే ఆప్షన్ వస్తుంది అనమాట. సో మీరు అక్కడ ఉన్న ఆల్ఫాబెట్స్నే క్లిక్ చేయండి. కాలేజ్ మనకి ఇది ఇంత స్పేస్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇట్లానే దగ్గరకు అనేస్తే ఇట్లా అయిపోతుంది ఫ్రెండ్స్. తక్కువ ప్లేస్ తీసుకుంటుంది అనమాట అది. నెక్స్ట్ ప్లేస్ ఇది డిస్ట్రిక్ట్ కోడ్, మనకి ప్లేస్ అంత అవసరం లేదు ఇప్పుడు కాబట్టి డిస్ట్రిక్ట్ కోడ్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఉంచుకోవాలంటే ఉంచుకోండి, మీరు ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు. కోడ్ కూడా మనకు అంత అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నా. ప్రైవేట్ అది కూడా అవసరం లేదు కాబట్టి డిలీట్. ఎస్టాబ్లిష్ ఇయర్ కూడా అవసరం లేదు, డిలీట్. సో మనకి ఇది సిఎస్ఈ కోడ్. ఇక్కడ మనకి ఇక్కడ దాని ఫుల్ ఫామ్ కూడా ఉంది, కానీ మనకు ఫుల్ ఫామ్ అంత అవసరం లేదు. తెలియని వాళ్ళు ఉంచుకోండి, చూసుకొని రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. డిలీట్ చేసేస్తున్నా. ఇక్కడ మీ క్యాస్ట్ ప్రకారం అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, ఇట్లా డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా డిలీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేసుకున్నాక మనకి ఇక్కడ క్యాస్ట్ వచ్చేసారన్నమాట. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్, మిగతావన్నీ డిలీట్ చేసుకోండి. సిగల్స్ ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్ మనం ర్యాండమ్గా తీసుకొని, ఇక్కడ మనకి సాల్ట్ ఫిల్టర్ అనేసి ఉంటుంది కదా. ఓకే, సాల్ట్ ఫిల్టర్ ఇక్కడ ఉంది కదా మనకి, ఇది కొట్టాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ షో ఫిల్టర్ అనేసి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒకటి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇది ఫిల్టర్ బై అనేసి. ఇట్లా నెంబర్స్ మీద క్లిక్ చేస్తే ఈక్వల్ టు అంటే మీకు వచ్చిన ర్యాంక్, డస్ నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, మీకు వచ్చిన ర్యాంక్ కన్నా ఎక్కువ. సో మనం బిట్వీన్ చూస్ చేసుకుందాం. ఓకే, బిట్వీన్ చూస్ చేసుకొని ఒక 10,000 ర్యాంక్ టు 15,000 ర్యాంక్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకొని డన్ కొట్టేద్దాం. కొడితే ఇక్కడ మనకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్, 14,000, 11,000, 11,000 దాకా. అంటే ఇది నేను ఫిల్టర్ చేసినది అనమాట. మీకు ఇంకా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట ఫ్రెండ్స్. సో చూసుకోండి ఇట్లా. సో ఇట్లా చేయాలి ఫ్రెండ్స్. మనము ఎక్సెల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఇక్కడ కనిపిస్తుంది. నేను అది మీకు ఎట్లా డిలీట్ చేయాలని కూడా స్క్రీన్ రికార్డింగ్ చేస్తే చూడండి. సో ఇప్పుడు మీరు అట్లా స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని అది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి మనకి మాన్యువల్ అనేసి ఉంటుంది, అది కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ దాంట్లో నోట్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ ఫామ్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దాన్ని మనం క్లిక్ చేస్తే మనకి మాన్యువల్ ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. మాన్యువల్ ఆప్షన్ ఫామ్ డౌన్లోడ్ అయిపోతుంది డైరెక్ట్ మనకి పీడిఎఫ్. ఓపెన్ చేసుకోండి. అక్కడ మనకి డిస్ట్రిక్ట్ కోడ్ అనేసి, ఆప్షన్ నెంబర్, కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్ క్లియర్గా ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. దాన్ని తీసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకొని అక్కడ మీరు రాసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రింట్అవుట్ తీసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ప్రింట్అవుట్ తీసుకున్నాక మీరు అది ఆప్షన్స్ పెట్టుకొని మీకు మంచిగా సీట్ వస్తుంది. మీ ర్యాంక్కి తగ్గట్టు పెట్టుకుంటే. మీకు ఇంకేమన్నా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు లిస్ట్ కూడా తయారు చేసిస్తాను ఫ్రెండ్స్. సో బాయ్ ఫ్రెండ్స్, ఇంతే వీడియో. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి షేర్ చేయమంటున్నా ఫ్రెండ్స్. సో మీలాగా బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. లాస్ట్ ఫేజ్ మాత్రం మిస్ కావద్దు ఫ్రెండ్స్, చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట. లాస్ట్ ఫేజ్ మిస్ అయిపోతాయి మీకు. సో మిస్ కాకుండా చూసుకోండి. బాయ్.